మీకేం కాలేదు కదా? ఆడపిల్లలు ఎర్లీగా లెగుస్తారు. ఈ టైం దాకా పడుకొని లేవగానే బాగున్నారా బతుకున్నారా అనరు. ఇదే గనక మీ అత్తవారింటికి వెళ్ళి ఇలా నిద్రపోయావనుకో ఒప్పుకోరమ్మా అత్తగారు. అదేం లేదు నాన్న, ఏదో పీడకల. అమ్మా, డైనమిక్ జడ్జికి ఒక పీడకల డిస్టర్బ్ చేస్తుందా? ఏమిటమ్మా పీడకల? అది పర్లేదు చెప్పమ్మా. చెప్పకూడదు అమ్మా, కలలు చెప్పుకుంటే కీడిపోద్దంట. చెప్పు తల్లి. అది ఆ అమ్మ కూరలు బాలేదని మీరు డివోర్స్ కి అప్లై చేశారంట. ఆ కేసు నా దగ్గరకు వచ్చిందంట. అమ్మా, అది పీడకల కాదమ్మా, 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బంగారు కళ. ఊరుకోండి, మీరు నన్ను ఎక్కడ వంట చేయనిచ్చారు? లక్ష్మి పుట్టినప్పటి నుంచి నా ముద్దుల కూతురికి నా చేత్తో వండి పెడితేనే తృప్తి అని వండి పెట్టారు. ఆ వంకతో వంట చేయటమే మానేసిందమ్మా. దీనికి కూడా నేనే వండి పెడుతున్నాను. సర్లేండి, ఇవాళ శుక్రవారం కదా, నేను గుడికి వెళ్ళొస్తాను. అమ్మా, ఏ దేవుణ్ణి హింసిస్తున్నావు? కనకదుర్గమ్మ గుడికి వెళ్ళొస్తాను. ఆ దేవతను దేవుడే కాపాడాలి. మిమ్మల్ని పోయిరా కూడా. నాన్న, నాకు టైం అంటే ప్రాణం, కాబట్టి నువ్వు టైంకి లెగవలసిందే. దట్స్ ఆల్. అబ్బా నాన్న, మళ్ళీ మొదలెట్టారా సుప్రభాతం? నాకు లేట్ అవుతుంది, నేను రెడీ అవ్వాలి. ఆటం బాంబును కనిపెట్టారు కానీ షుగర్కు ముందు కనిపెట్టలేకపోయారు. బంగారం, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఒక్క నిమిషం కూడా మాట్లాడను. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎప్పుడు చూడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనకు. నీ ఫ్రెండ్స్ అందరూ పెళ్లిళ్ళు చేసుకుని 2-3 పిల్లల్ని కూడా కనేశారు. మా ఫ్రెండ్స్ పిల్లల్ని కంటున్నారు, పక్కింటోళ్ళు పచ్చళ్ళు పెడుతున్నారు. ఈ డైలాగులు మానే ముందు ఏం చెప్పమంటావే? పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాళ్ళందరూ నువ్వు జడ్జి అని తెలిసి పారిపోతున్నారు. పోతే పోనీ, నా కూతుర్ని పెళ్లి చేసుకోవటం అంటే నీతి నిజాయితీతో కాపురం చేయటమే. ఆ క్వాలిటీస్ వాళ్ళలో లేవు, ఒక్క రాహుల్లో ఉన్నాయి. రాహులా? ఎవరు నాన్న? నీకు చెప్పాను కదమ్మా, ఎన్ఆర్ఐ కుర్రాడు. కుర్రాడు చాలా బాగుంటాడమ్మా, నీకు తగ్గ జోడి. నీ క్యారెక్టర్ నచ్చి నిన్ను ఇష్టపడుతున్నాడంటే అతడంత మంచివాడు నీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక్కసారి మాట్లాడమ్మా. సరే నాన్న, మీరు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం రమ్మని చెప్పండి, జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను. అమ్మా, జడ్జిమెంట్ నాకు ఫేవర్ గా అయ్యమ్మా. జడ్జ్మెంట్ ఫేవర్ గా కాదు, న్యాయంగా ఉంటుంది. నేను బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ తల్లి, నా కూతురు అనిపించావు. అమ్మా, నీకు పెళ్లి చూపులు లాంటి ఫార్మాలిటీస్ అస్సలు ఇష్టం ఉండవని ఆ కుర్రాన్ని శివాలయంకి రమ్మని చెప్పానమ్మా. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మాట్లాడమ్మా. ఫస్ట్ టైం కలుస్తున్నారు కదా, గుళ్ళో అయితే మంచి జరుగుతుందని. ఓహో, ఇద్దరు ముందే ప్లాన్ చేసి లాస్ట్ గా నాకు చెప్తున్నారన్నమాట. అంతా కాదమ్మా, కొంచెం ప్లాన్ చేశాం. నాకు కోట్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను. సంతోషం తల్లి. మరి ఈ జడ్జ్మెంట్ ఎలా ఉండబోతుంది? బాధితులకు న్యాయం జరిగేలా ఉంటుందా, లేక అన్యాయం చేసిన వైకుంఠం లాంటి క్రిమినల్స్ కి ఫేవర్ గా ఉంటుందా? Continue. Your Honor. Please remove your sunglasses. This is my court and my order. My order. My order. Continue. నా క్లయింట్ వైకుంఠానికి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. అంటే వాటిని అద్దెకిస్తుంటారు. సలీం అనే వ్యక్తికి అద్దెకిచ్చినటువంటి కంటైనర్లో కొంతమంది అమ్మాయిలు పట్టుబడ్డారు. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు సలీం బేగ్ అనే వ్యక్తే లేడు. ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి వెళ్ళిన ఫేక్ ఎవిడెన్స్ అది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection overruled. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంటు ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. దయచేసి ఆ ఫైల్ని పరిశీలించి మీ తీర్పు ఇవ్వండి. న్యాయాన్ని గెలిపించండి. మేడం, నా పేరు శైలజ. నేను బీటెక్ చేశాను. ఉద్యోగం చేసి అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఒకరోజు ఆ వైకుంఠం బ్యాచ్ వాళ్ళు నాకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి
కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించాలని చూశారు మేడం. నరకం చూపెట్టారు మేడం. చేతికి డ్రగ్స్ ఎక్కించారు మేడం. మేడం సిగరెట్ తో కాల్చి ఆనందించేవాడు. వాడిని వదలకండి మేడం, వాడిని ఉరి తీసేయండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. The court is adjourned. ఆగో, డబ్బు చూపించాను, దమ్ము చూపించాను, అయినా లొంగలా ఆడదానివి. ఏం చూసుకుని నీకు ఈ పొగరు? అడవిలో వేటకెళ్ళినప్పుడు ఆడపులి ఎదురు పడితే ఆడపులే కదా అని లైట్ తీసుకో. పులి పులేరా. అయ్యో దేవుడు దేవుడు దేవుడు, నువ్వే కాపాడ దేవుడు దేవుడు దేవుడు. ఎక్కడా? అయ్యో. హాయ్ అండి, దిస్ ఈజ్ రాహుల్. ఇట్స్ మీ రాహుల్. హాయ్. కెన్ యూ సిట్ సమ్వేర్ అండ్ టాక్? ప్లీజ్ కమ్. కూర్చోండి. నాన్నగారు మీ ఫోటో మరీ మరీ చూపించి చెప్పారండి. కానీ నేను మాత్రం న్యూయార్క్ నుంచి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి వచ్చాను. నాలో ఏం చూసేలా ఫిక్స్ అయ్యారు? ఎప్పుడూ నలుగురు బాగుండాలనుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా న్యాయం వైపే నిలబడతారు. ఇది చాలు కదండి ఫిక్స్ అవటానికి. నాకు మాత్రం భార్యాభర్తలు ఇద్దరు సమానం అండి. ఇది భార్య పని, ఇది భర్త పని అని అలా సపరేట్ చేయకూడదు. కలిసిమెలిసి ఉండిపోవాలనేదే నా ఆశ. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాకు భార్యాభర్త అనే డిఫరెన్సియేషన్ లేదు. మీరు సంతోషంగా ఉంటానంటే నేను ఏదైనా చేయటానికి రెడీ. కావాలంటే మీకోసం వంట కూడా చేస్తాను. ఆ? నాకు వంట కూడా చేయటం చాలా బాగొచ్చండి. అవునా? సో నా కోసం ఏమైనా చేస్తారు కదా? చేస్తాను, చెప్పండి. అంటే మీకు నేను నచ్చినట్టే. మ్మ్. ఎస్, చాలా బాగా నచ్చావు. ఎంత అంటే పైకి పంపించే అంత. నన్ను జైలుకి పంపిస్తావే? అందుకే నేను దేవుడి దగ్గరికి పంపిస్తున్నావు. ఏ న్యాయదేవత వచ్చి కాపాడుతుందో చూద్దాం. ఫస్ట్ టైం నీ విషయంలో నా జడ్జ్మెంట్ తప్పైంది. తప్పు చేస్తున్నారా? మీకు మరణ శిక్ష తప్పదు. అమ్మా లక్ష్మి, నేను అమ్మనురా. నా కోసం లేకమ్మా. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావా? నాన్నంటే బాగా ఇష్టం ఉన్నావు కదరా. ఒకసారి లేచి మాట్లాడు బంగారం, మాట్లాడు బంగారం.
జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను. మేడం గారి క్రిమేషన్ ప్రభుత్వ లాంఛనాలతో జరపని గవర్నమెంట్ ఆర్డర్. ఎవరికి కావాలండి అధికార లక్షణాలు? నాకు నా బిడ్డ కావాలి. తెచ్చిస్తారా? తెచ్చిస్తారా? నా చిట్టి తల్లి చివరి వరకు న్యాయం వైపే నిలబడింది. ఆ వైకుంఠం లాంటి దుర్మార్గులకు శిక్ష విధించింది. దాని బదులుగా నా కూతురికి ఇచ్చిన బహుమతి ఇది. ఇంకా దేనికి సార్ అధికార లక్షణాలు? మీ పై వాళ్ళకి చెప్పండి. నా కూతురులాగా న్యాయం వైపు నిలబడే వాళ్ళను చంపకుండా, చచ్చిందని అధికార లక్షణాలు చేయకుండా, ఇలాంటి వాళ్ళు చావకుండా ఎలా కాపాడాలో అది నేర్చుకోమని చెప్పండి. మీ అధికారుల్ని అది నేర్చుకోమని చెప్పండి. నా బిడ్డకి ఎవ్వరి సానుభూతి ఎక్కర్లేదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. నా కూతురు చచ్చిపోయినా దానిలో ఉన్న న్యాయ దేవత చచ్చిపోదు. దుర్మార్గులకు శిక్ష పడేదాకా వదిలిపెట్టదు. 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 అమ్మా, గుడ్ మార్నింగ్. నాన్న, ఇవాళ కూడా మీరే పెట్టారా కాఫీ? ఎస్. అమ్మా ఏ దేవుణ్ణి టార్చర్ చేస్తుంది? మహంకాళి అమ్మవారు. అమ్మో. అయినా నాకు మీరు పెట్టిన కాఫీ అంటేనే ఇష్టం. నాన్న, నేను నీకు చిన్న అప్లికేషన్ పెట్టాను. ఏమైంది? సారీ నాన్న, నాకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి పెళ్ళంటేనే ఇంట్రెస్ట్ పోయింది. తల్లి, రెక్కలు దెబ్బతిన్న పక్షి కూడా గాల్లో ఎగరడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. జీవితంలో ఎప్పుడో ఎక్కడో బాధపడ్డ సంఘటన జరిగిందని చెప్పి అక్కడే ఆగిపోతామా? ఇది పీడకలు అనుకోమ్మా, మర్చిపోమ్మా. ఏంటి పొద్దున్నే బాబు కూతురిద్దరు మీటింగ్ పెట్టారు? నాకు కూడా చెప్పొచ్చుగా. అమ్మవారికి నీ పేరుని అర్చన చేపించానమ్మా. బొట్టు పెట్టుకో. ఏమైందమ్మా అలర్చవేంటి? అంటే వద్దమ్మా, నేను స్నానం చేయలేదు. బొట్టు పెట్టుకోకూడదు. నేను స్నానం చేసి వస్తాను. ఏమైందండి పిల్లకి? ఒక బొట్టు పెట్టుకోదు, దేవుడికి దండం పెట్టుకోదు. మునుపట్లాగా లేదండి. ఇదేరా మా అంకుల్ న్యూ హౌస్. ఎలా ఉంది? అదేంట్రా నువ్వు చెప్పినట్టు అచ్చం గోస్ట్ సినిమాలో బూతు బంగ్లాలా ఉందిరా బాబు. లొకేషన్ డిమాండ్ చేయబట్టేరా. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు 7 తరాలు ఎత్తుకుంటూ వెళ్ళినట్టు నేను మా అంకుల్ ఎత్తుకుంటూ వచ్చాను. దొంగకోళ్ళు పట్టేవాళ్ళ ఉన్నారు. ఎవరా మీరు? అందుకే చెప్పేది ఆ దిక్కుమాలిన రంగు కళ్ళ చూడ తీయమని. అది అంకుల్, కోళ్ళు కుక్కలు పట్టేవాళ్ళం కాదు. మరెవరు? నేను హేమంత్ని, నూజివీ నూకరాజు గారి అబ్బాయిని. అరే, నువ్వు మా నూకరాజు కొడుకువా? మీరేం చెప్పాడా నువ్వు వస్తావని? ఏంటి దారిలో అడ్రస్ కన్ఫ్యూజ్ అయిపోయారా? లేదు మావయ్య. అదేంట్రా కన్ఫ్యూజ్ అయ్యే కదా పాతింటికి వెళ్ళాం. నువ్వు లక్ష్మి కదా? చిన్నప్పుడు మనం కలిసి ఆడుకునే వాళ్ళం కదా. నిన్ను తుక్కు తుక్కుగా కొట్టేదాన్ని. చిన్నప్పటి నుంచి ఎవరితో పడితే వాళ్ళతో తన్నులు తినడం అలవాటు అన్నమాట. వీడెవడరా గొట్టంగాడు? నా కోస్ట్ రైటర్, అంటే నా అసిస్టెంట్ రైటర్ అన్నమాట. నేను దయ్యం దీక్ష అని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా. అమ్మో, హారరా? ఏ నీకు దయ్యాలంటే భయమా? నాకెందుకు భయం? నేనే దయ్యాన్ని. తీసుకోండి. గోస్ట్ సినిమాలో హారర్ బిల్డప్ క్యారెక్టర్ లా ఉంది. ఎవరివిడే? ఏమే, వీడు మన నూజివీ నూకరాజు కొడుకు. ఏరా బాగున్నావా? బానే ఉన్నాను. ఏమనుకోవద్దురా, మా వాడికి పూజలు పిచ్చి. రండి లోపలికి. మనకొచ్చింది కండిషన్డ్ బెయిల్. కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే అన్నా, నీకు హైకోర్టు బెయిల్ ఇచ్చిందని తమ్ముళ్ళు మస్తు ఖుషిగా పార్టీ చేసుకుంటున్నారన్నా. దానివల్ల 6 నెలలు నరకం అనుభవించాను.
అది నీకు నరకం చూపించిందనే కదన్నా దాన్ని నరకానికి పంపాము. ఆ క్రెడిట్ అంతా నీదే కదా, ఎంజాయ్. ఏంటి ఏమైంది? అది లక్ష్మి. ఒక పక్క కింద. అన్నా నేను ఇప్పుడే లక్ష్మిని చూశాను. ఏంటి ఎప్పుడో చచ్చింది, ఇప్పుడు నేను చంపడానికి వచ్చిందా? అన్నా అమ్మ తోడన్నా. ఎవరు? నన్ను నమ్మన్నా, నేను లక్ష్మిని చూశాను. అది మనల్ని బండితో కొద్ది చంపబోయిందన్నా. రే రే, దాన్ని నీ చేతులతో నీవే చంపావు అంటే అదే అబద్ధమా? అన్నా నేను చెప్పేది నిజం, నా కళ్ళారా చూశాను, నన్ను నమ్మన్నా. రాహుల్, నిన్ను చూస్తుంటే ఆ లక్ష్మి చచ్చిపోయినప్పటి నుంచి బాగా డిస్టర్బ్ గా ఉన్నావు. ముందు నువ్వు సెట్గా. ఈ అర్ధరాత్రి పూట అలారాలు పెట్టి నిద్ర లేపడాలేట్రా? ఆయన నీ శాడిజానికి శుభంగా లేకుండా పోయిందిరా. మనం తీసేది హారర్ సినిమా. ఇలా అర్ధరాత్రి డిస్కస్ చేస్తేనే చూసే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. ఇదిగో ల్యాప్టాప్ లో ఈవిల్ డెడ్ సినిమా తెచ్చా, చూద్దాం. ఒరే ఒరే ఒరే, ఈ టైంలో చూడాల్సినవి సన్నీ లియోన్ సినిమాలు రా, ఇలాంటి సినిమాలు కాదు. రే, రాత్రిపూట సన్నీ లియోని లాంటి సినిమాల కంటే చంద్రముఖి లాంటి హారర్ సినిమాలు ఎక్కువ థ్రిల్. చూడు. రే, అసలు దయ్యాలు ఉన్నాయంటావా? ఎవరికి తెలుసురా? నాకు తెలీదు. రే, నాకు ఒక్కటైనా చూడాలనుందిరా. ఎందుకు ఏడుస్తున్నావు? భయం వేస్తుందా? నేనెక్కడ ఏడుస్తున్నాను రా? నువ్వు ఏడ్చేది. నేను కాదురా. నేను కాదురా. మరి ఇంకెవరు? ఒకసారి వెళ్ళి చూద్దామా? పద. అక్కడేదో చూసావా నువ్వు? అవునరా, ఏదో వెళ్ళినట్టుందిరా. అటు చూడు. షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఎవరమ్మా? మరి వెళ్ళు. ఆల్ ది బెస్ట్. దేవుడా దేవుడా దేవుడా. ఈ భయంలో ఎట్టుంటారో చూసుకోవాలి. బంగారు కొండ నీకు తిరుగులేదు.